హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్. పబ్లిక్ ఎగ్జామినేషన్ చాలా దగ్గరికి వచ్చాయి కాబట్టి చాలామంది కామెంట్ బాక్స్లో తెలుగు గ్రామర్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. ఇప్పుడు టాపిక్ వైజ్ అంతా కూడా చెప్పుకుంటే చాలా హ్యూజ్ వీడియో అయిపోద్ది, ఎక్కువ లెంత్ అయిపోద్ది. కాబట్టి నేను ప్రీ ఫైనల్ పేపర్, గ్రాండ్ టెస్ట్ పేపర్, 3 మోడల్ పేపర్స్ ఈ 5 పేపర్లో ఉన్నటువంటి గ్రామర్ని అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంతా కూడా నేను మీకు వీడియో కింద చేస్తాను. సో మీరు ఇక పబ్లిక్ ఎగ్జామినేషన్‌కి ఈ వీడియో చూసుకొని వెళ్ళిపోవచ్చు. సో మీరు సెపరేట్‌గా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం అయితే ఏముండదు. ఈ వీడియోని పూర్తిగా చూడండి, ఖచ్చితంగా వస్తది. ఓకేనా? అలాగే వీడియో చూస్తున్నారు కాబట్టి వీడియోని లైక్ చేయండి దయచేసి. అలాగే మీ రెస్పాన్స్‌ని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా మన ఛానెల్‌ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? ఒక్కసారి లైక్ కొట్టండి ఫస్ట్. థాంక్ యూ. తెలుగుకి సంబంధించి విభాగం 3లో విభాగం 3లో మూడో పార్ట్‌లో భాషాంశాలు ఉంటాయి. ఈ భాషాంశాల్లో ఉన్నటువంటి 12వ ప్రశ్న ఏంటంటే గనక ఘన విభజన. 12వ ప్రశ్న ఘన విభజన. గురువు లఘువులను గుర్తించి ఘన విభజన చేసి పద్యం పేరు రాయండి. పద్యం పేరు రాయండి అని ఇస్తాడు. సో ఇప్పుడు గురువు అంటే ఏంటి? లఘువు అంటే ఏంటి? ఘన విభజన ఎలా చేయాలి? సో తెలుసుకుంటే ఖచ్చితంగా మనకి 2 మార్క్స్ పక్కాగా వస్తాయి. ఓకే. దానిలోకి చెప్పుకునే ముందు ఒకసారి ఈ బాక్స్‌ని మీరు అబ్జర్వ్ చేయండి. పబ్లిక్ ఎగ్జామినేషన్‌లో మనకి 4 ఇంపార్టెంట్ పద్యాలున్నాయి. అందులో మొట్టమొదటిది ఉత్పలమాల, రెండవది చంపకమాల, మూడవది శార్దూలం, నాలుగవది మత్తేభం. ఇప్పుడు ఉత్పలమాల అనే పద్యంలో మనకు వచ్చే ఘనాలు ఏంటంటే గనక భరణ, భబరవ, భరణ, భబరవ. చంపకమాలలో వరుసగా వచ్చే ఘనాలు ఏంటంటే గనక నజ, బజ, జజర, నజ, బజ, జజర. శార్దూలం అనే పద్యంలో మనకు వరుసగా వచ్చే ఘనాలు ఏంటంటే గనక మస, జస, తతఘ, మస, జస, తతఘ. మత్తెబం అనే పద్యంలో మనకు వరుసగా వచ్చే ఘనాలు ఏంటంటే గనక సభరణ, మయవ, సభరణ, మయవ. ఇప్పుడు ఇక్కడ బోర్డు మీద ఉన్నాయి కాబట్టి మనం ఈజీగా చూసి చదివేస్తున్నాం. కానీ పబ్లిక్ ఎగ్జామినేషన్‌లో మన ముందు ఏముండవు. మన బ్రెయిన్‌లోంచి తీసుకొచ్చి మనం రాయాలి. కాబట్టి అప్పుడు కన్‌ఫ్యూజన్ ఏర్పడే అవకాశం ఉంది. ఒకదానికి ఇంకొకటి రాసేయడం ఇలాంటి మిస్టేక్స్ చాలా మంది గతంలో కూడా చేశారు. మీరు ఇలాంటివి చేయకుండా ఉండడం కోసం చిన్న కోడ్ లాగా చెప్తాను, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రెడ్ మార్క్‌తో చేశాను చూడండి. ఉ, బ, ఉబ. ఉబ అంటే అంటే ఉత్పలమాల, బ అంటే భరణ బబర. అలా గుర్తుపెట్టుకోండి. ఉబ అంటే ఉత్పలమాలకి భరణ బబర వస్తుందని గుర్తుపెట్టుకోండి. ఉభ. నెక్స్ట్ చన, చన. చ అంటే చంపకమాల, నా అంటే నజభజ, జజర, చన. నెక్స్ట్ సా వస్తే మా వస్తది, మా వస్తే సా వస్తది. శార్దూలం వస్తే మస, జస, తతగా, మత్తేభం వస్తే సభరణమయవ. అలా గుర్తుపెట్టుకోండి ఆపోజిట్ గా. ఓకేనా? ఈ బాక్స్ అంతా కూడా మనకి బై హార్ట్ చేయాలి. దీంతో పాటుగా ఈ చక్రాన్ని కూడా మనం బై హార్ట్ చేయాలి. ఖచ్చితంగా వీటి ద్వారానే మనం అది ఏ పద్య పదమో గుర్తించగలుగుతాం. కాబట్టి రెండు కూడా మీకు వచ్చేయాలి, చూడకుండా వచ్చేయాలి. అందరికీ వచ్చేసి ఆల్మోస్ట్ వెరీ గుడ్. ఇంకెవరికైతే రాలేదో జస్ట్ ఒకసారి మీరు రివిజన్ చేసేయండి, ఖచ్చితంగా వస్తది. ఇప్పుడు ఘన విభజన ఎలా చేయాలో మనం చూద్దాం. ఇప్పుడు లఘువుని ఎలా సూచిస్తామంటే గనక మనము లఘువుని ఇలా దీంతో సూచిస్తాం. లఘువుని దీంతో సూచిస్తాం. గురువుని దీంతో సూచిస్తాం. ఇది లఘువు, ఇది గురువు. సో ఏ అక్షరం లఘువు సార్, ఏ అక్షరం గురువు సార్ అంటే గనక ఏకమాత్ర కాలంలో పలకబడేవన్నీ కూడా లఘువులు. ఏకమాత్ర అంటే ఒక చిటుకు వేసే సమయంలో మనం పలికే అక్షరాలన్నీ కూడా లఘువులు. అంటే ఆ, ఈ, ఉ, అరు, ఏ, క, చ, ట, త, ప. ఇలా ఇవన్నీ కూడా ఏకమాత్ర కాలంలో పలకబడేవి. మరి ద్విమాత్ర కాలంలో పలకబడే రెండు చిటుకులు వేసే సమయంలో మనం పలకబడేవన్నీ కూడా గురువుల కింద పరిగణిస్తాము. ఆ, ఈ, ఊ, అరు. ఓకేనా? కా, చా, టా, కీ. ఇలా అంటే సింపుల్ గా చెప్పాలంటే దీర్ఘాలు ఉండేవన్నీ కూడా గురువులు, దీర్ఘాలు లేకుండా సింపుల్ గా ఉండే అక్షరాలన్నీ కూడా లఘువులు. ఓకే. లఘువుని ఎలా సూచించాలి, గురువుని ఎలా సూచించాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఒక
పాదం మనకిచ్చాడు. ఒక పద్యంలో 4 పాదాలు ఉంటాయి. అందులో ఒక పాదం ఇచ్చి అది ఏ పద్యానికి చెందిందో గుర్తించమంటాడు. ఇలా పాదం ఇచ్చినప్పుడు మనము విభజన చెయ్యాలి. ఎలా విభజన చేయాలి అంటే గనక 3 అక్షరాల కింద విభజన చేయాలి. ఈ 3 అక్షరాల కింద విభజన చేసే క్రమంలో మనకి నకారాలు గాని, ఇలాంటి పొల్లులు ఇలాంటివి, ఇలాంటివి తగిలినప్పుడు వాటిని మనం పరిగణలోనికి తీసుకోకూడదు. అలాగే సున్నాల్ని కూడా మనం పరిగణలోకి తీసుకోకూడదు. ఓకేనా? ఇలా వచ్చినప్పుడు ఇది దాని పక్క అక్షరానికి చేరిపోతది. ఓకే? ఈ సున్నా కూడా పక్క అక్షరానికి చేరిపోతది. అర్థం కాకపోతే జస్ట్ ఎగ్జాంపుల్ చేసినప్పుడు అర్థమవుతది. మీరు వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఒకసారి నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి మీరు. విభజన చేస్తున్నాను చూడండి ఒకసారి. ఎన్ని అక్షరాల కింద విభజన చేయాలని చెప్పాను? 3 అక్షరాల కింద విభజన చేయాలని చెప్పాను కదా! తే, లి, వి 3 అక్షరాలు. ఓకే? నెక్స్ట్ యో, కిమ్ అంటే ఇక్కడతో అయిపోయాయి. కానీ ఇక్కడ చెప్పాను ఆల్రెడీ నేను. సున్నా అనేది ఒక ప్రత్యేక అక్షరముగా పరిగణించబడదు. ఈ సున్నా అనేది పక్క అక్షరానికి చేరిపోతుంది. యో, కిమ్ అనేది, యో అనేది ఒక అక్షరం, కిమ్ అనేది ఒక అక్షరం, తా అనేది ఒక అక్షరం. సో 3. నెక్స్ట్ లే, ని, ఏ 3 కింద విభజన చేశాను. నెక్స్ట్ డా, ద్రు, తు. అరసున్నా ఉన్నా సరే దాన్ని మనం పరిగణ తీసుకోవద్దు. అది ఉంటదంతే, జస్ట్ మనం దాన్ని ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఢా, నై, క. నెక్స్ట్ రి, బం. సున్నా ఉంది అక్కడ. బా చేరిపోద్దు కాబట్టి 2 ఒకటే. రి, బం, గి. అదిగోండి. నెక్స్ట్ సర్వ, మున్. ఇంకో నకారం వచ్చింది కదా ఇక్కడ. అది కూడా ప్రత్యేక అక్షరంగా పరిగణించబడదు. మూకి చేరిపోద్దు కాబట్టి ఈ 2 ఒకటే అయిపోతాయి. సా ఒకటే, రవా ఒకటే, మున్ ఒకటే. 3 అక్షరాలు. అలా విభజన చేయాలి. అర్థమైంది అందరికి? అలా విభజన చేసిన తర్వాత ఇప్పుడు మనం లఘువేది, గురువేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? నేను జాగ్రత్తగా చేస్తాను చూడండి ఒకసారి ఇక్కడ. తే అనేది ఏకమాత్ర కాలంలో పలకబడేది. అంటే సింపుల్గానే దీర్ఘాలు గట్రా ఏమీ లేవు కాబట్టి లఘువు. లి దీర్ఘాలు లేవు, లఘువు. వి లఘువు. నెక్స్ట్ యో లఘువు. కిమ్, కి ఒకటే అనుకోండి లఘువు వచ్చును, కానీ సున్నా చేరింది కాబట్టి కిమ్ అది గురువు. ఓకే? నెక్స్ట్ తా లఘువు. లే గురువు. నీ లఘువు. ఏ లఘువు. డ అనేది సాధారణంగా ఏం రావాలి? లఘువు. నెక్స్ట్ ధ్రు అనేది గురువు. ఇక్కడ తావత్తు ఉంది కదా, తావత్తు ఉంటే ఆ ఒత్తు పక్కదానికి చేరిపోద్ది. అక్కడే కాదు ఎక్కడున్నా సరే, ఒకవేళ ఒత్తులు ఏమైనా ఉంటే కనుక ఆ ఒత్తులు పక్కకి చేరిపోతాయి అన్నమాట. ఓకేనా? ఈ ఒత్తి పక్కగా చేరిపోద్ది కాబట్టి ఇక్కడ టూ ఒకటే మిగులుతుంది. సో అందుకని ఇది లఘువు. డా లఘువు. నై గురువు. కా లఘువు. రి లఘువు. భం గురువు. గి లఘువు. సా లఘువే, కానీ ఇక్కడ రావత్తు ఇక్కడికి చేరిపోద్ది, అందుకే గురువు. నెక్స్ట్ రా లఘువు. మున్ గురువు. ఓకేనా? ఈ విధంగా ఘనవిభజన చేసిన తర్వాత మనకి ఇప్పుడు ఈ చక్రం ఉపయోగపడుతుంది అనమాట. ఇప్పుడు మనకి ఆ చక్రం ఉపయోగపడుతుంది. చూడండి ఒకసారి. లఘువు 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 ఎక్కడుంది? లఘువు మళ్ళీ లేదు ఇక్కడ. ఇక్కడ ఎక్కడ కూడా లఘువు మళ్ళీ లేదు. లఘువు 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 ఇగో ఈ మూడట్లో ఉంది. లఘువు లఘువు లఘువు. నాతో స్టార్ట్ అవుతుంది కాబట్టి నా. ఇప్పుడు నాతో స్టార్ట్ అయితే ఏముంది? నజ బజ జజర రాసేసుకోవచ్చు. నజ బజ జ జ రా. అయితే అలా గుడ్డిగా రాసేసి కంటే మనం చెక్ చేసుకుని రాస్తే బెటర్, లేదా రాసేసుకున్న తర్వాత చెక్ చేసుకోవాలి ఒకసారి. బా అనేది ఎక్కడ ఉంది? ఇంకో గురువు లఘువు లఘువు. గురువు లఘువు లఘువు వచ్చిందా? జా ఇదిగో గురువు లఘువు గురువు. సారీ, లఘువు గురువు లఘువు. లఘువు గురువు లఘువు 3 జాలు అంతే. రా గురువు లఘువు గురువు. గురువు లఘువు గురువు.
సరిపోయిందండి. సరిపోయింది ఎలాగా? సో, అందుకనే చక్రాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ చక్రం కూడా పబ్లిక్ ఎగ్జామినేషన్‌లో మీరు పక్కన పెన్సిల్‌తో వేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఇప్పుడు నజ, బజ, జజర అనే ఘనాలు వరుసగా వచ్చాయి. ఆ ఘనాలు ఏ పద్యంలో వస్తాయి? చంపకమాల, చన, చంపకమాలలో వస్తాయి. సో, అప్పుడు ఆన్సర్ మనం ఏమని రాయాలి? ఇది చంపకమాల అనే పద్యానికి చెందినది అని రాయాలి. అర్థమైందండి అందరికి? సో, ఈ విధంగా మనం రాస్తే 2 మార్క్స్ మనకి పక్కాగా వస్తాయి. ఇంకా రిమైనింగ్ పేపర్స్‌లో ఏమేమి వచ్చాయో అవి కూడా చూసేద్దాం. ఓకే ఫ్రెండ్స్. ఇది మొన్న గ్రాండ్ టెస్ట్ జరిగింది కదా మనకి. ఆ గ్రాండ్ టెస్ట్‌లో వచ్చింది. ఈ ఘన విభజన చేయమని చెప్పేసి ఈ పాదం. ఒకసారి మనం విభజన చేసేద్దాం. ఆల్రెడీ కంటెంట్ ఏంటో తెలుసుకున్నాం. విభజన చేసేద్దాం. నీతి ప్రౌ 3. నెక్స్ట్ డా వి హా 3 అయిపోయింది. నెక్స్ట్ రూలై నా నిపు నుల్. ఇక్కడ ల్ అనేది పరిగణించబడదని చెప్పాను. పక్కదానికి చేరిపోద్ది. అంటే రెండు ఒకటి అయిపోతాయి. అప్పుడు నిపుణుల్ అనేది ఒకటే. నిమ్, దిమ్, ప 0 కూడా పక్కదానికి చేరిపోద్ది. నీ మే చ చివరి ఏం మిగిలిపోతే అలా వదిలేండి అంతే. ఇప్పుడు వెంటనే ఆలస్యం లేకుండా లఘులు గురువులు గుర్తించేద్దాం. ఓకేనా? నీ దీర్ఘం ఉంది కాబట్టి గురువు. తి అనేది సాధారణంగా మనం లఘు అని చెప్తాం. కానీ ఇక్కడ రావత్తు ఇక్కడికి చేరిపోద్ది కాబట్టి ఇది గురువు కింద పారిపోద్ది. నెక్స్ట్ ప్రౌ అనేది కూడా గురువు. పౌ అనేది కూడా గురువు. నెక్స్ట్ వన్ డా అనేది లఘువు. వి అనేది లఘువు. హా దీర్ఘం ఉంది కాబట్టి గురువు. రు అనేది లఘువు. లై అనేది గురువు. లై అయినా పౌ అయినా గురువులు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నా లఘువు. ని లఘువు. పు అనేది లఘువు. ను అనేది సాధారణంగా లఘువే కానీ ఎల్ అనేది చేరుతుంది కాబట్టి నుల్ అవుతుంది. కాబట్టి అది గురువు. నెక్స్ట్ నిమ్ గురువు. దిమ్ గురువు. ప లఘువు. మీ అనేది గురువు. మే అనేది లఘువే కానీ ఇక్కడ చా ఇక్కడ చేరుతుంది కాబట్టి ఇది గురువు అవుతుంది. ఇక్కడ ఒక్క చా మిగిలిపోతుంది కాబట్టి అది లఘువు అవుతుంది. చివరి ఏముందో అది పెట్టండి అంతే. గురువు. నీ అనేది గురువు. ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం ఏ పద్య పదం చెందిందో. గురువు 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 ఎక్కడుంది? ఇదిగోండి. గురువు 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 అంటే మా. మాతో స్టార్ట్ అయింది ఏది? ఇదిగో ఇది. మస జస త త గ. మస జస త త గ. చెక్ చేసుకుందాం. సా అనేది సా ఎక్కడ ఉంది? ఇదిగో లఘువు లఘువు గురువు. లఘువు లఘువు గురువు. నెక్స్ట్ జా లఘువు గురువు లఘువు. జా లఘువు గురువు లఘువు. సరిపోయింది. నెక్స్ట్ తా తా ఏముంది? గురువు గురువు లఘువు. ఇదిగో తా గురువు గురువు లఘువు. ఓకేనా? చివర ఇంకా ఏం మిగిలిపోతే అది పెట్టేయడమే. ఈ గా అనేది ఉండదు. ఏం మిగిలిపోతే అది పెట్టేయడమే. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా ఘన విభజన చేయాలి. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మస జస తతగా. మస జస తతగా సా అంటే శార్దూలం. ఇది శార్దూలం అనే పద్యానికి చెందినది అని రాయాలి. ఓకేనా? నెక్స్ట్ వన్ చూసేద్దాం. దాన్ని కూడా ఘన విభజన చేద్దాం. ఓకే, 3 అక్షరాల కింద మనం విభజన చేయాలి. ప్ర ల య ప యో ద. ఓకే, ము ముల్ ఇదంతా కూడా ఒకటే. ముల్ గు రి. యు బం గి ఈ రెండు ఒకటే. బా పక్కన 0 అంటే 0 పక్క చేరిపోతుంది కాబట్టి. ఫి రమ్ గి. ఫి రమ్ గి. గుమ్ గ్లు గుండ్లు గుమ్ అంటే ఇది ప్లస్ ఇది ఒకటి అనమాట. అక్కడ స్పేస్ సరిపోక ఇక్కడ రాశాను. దీంట్లోకి చెందింది ఇది. ఓకేనా? అంటే ఇక్కడే రాసేద్దాం. గుమ్. ఓకే, గుమ్ గ్లు గుమ్. ఇప్పుడు మనం ఘన విభజన చేసేద్దాం. ఓకేనా? ఏది లఘువు ఏది గురువు చూసేద్దాం. ప్ర అనేది సాధారణంగా మనకి గురువు రావాలి. కానీ
ఇక్కడ రావత్తు ఉంది కదా, ఈ పద్య పాదంలో 4 పాదాలు ఉంటాయని చెప్పాను. ఏదో ఒక పాదం ఇస్తాడు. ఆ ముందు పాదంలో అక్షరానికి ఈ రావత్తు చేరిపోద్దనమాట. ఆ ముందు పాదం మనకి ఇక్కడ ఇవ్వలేదు. ఆ ముందు పాదంలో అక్షరానికి రావత్తు అనేది చేరిపోతది. కాబట్టి ఇక్కడ పా ఒకటే మిగులుతది. పా ఒకటే మిగిలినప్పుడు మనం దాన్ని లఘువు కింద సూచించాలి. ల లఘువు, య లఘువు, ప లఘువు, యో గురువు, ద లఘువు, ముల్ గురువు, గు లఘువు, రి లఘువు, యు అనేది లఘువు, బం అనేది గురువు, గి అనేది లఘువు, ఫి అనేది లఘువు, రం అనేది గురువు, గి అనేది లఘువు. నెక్స్ట్ మళ్ళీ పి అనేది లఘువు, రమ్ అనేది గురువు, గి అనేది లఘువు, గుమ్ అనేది గురువు. కానీ ఇక్కడ కూడా లావత్తు ఇక్కడ చేరిపోద్ది. అది గురువు అయినప్పుడు కూడా మళ్ళీ గురువే. ఇక్కడ డు ఒకటే మిగులుతుంది కాబట్టి లఘువు, గుమ్ గురువు. సో ఈ విధంగా విభజన చేయడం జరిగింది. తర్వాత లఘు గురువులను కూడా గుర్తించడం జరిగింది. ఇప్పుడు ఇది ఏ పద్యం గుర్తించేద్దాం. ఓకే, లఘువు లఘువు లఘువు, లఘువు 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 అంటే నాతో స్టార్ట్ అయ్యి ఘనాలు ఏమున్నాయి? ఘనాలు అంటే ఇవి నజ బజ జజర. రాసేద్దాం. నజ బజ జ జ ర. నజ బజ జజర. ఒకసారి చెక్ చేసేద్దాం. నా లఘువు లఘువు లఘువు, లఘువు 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 సరిపోయింది. జ లఘువు గురువు లఘువు, లఘువు గురువు లఘువు సరిపోయింది. బ బ గురువు లఘువు లఘువు, గురువు లఘువు లఘువు. ఇగో జ జ సరిపోయింది, జ సరిపోయింది. రా గురువు లఘువు గురువు, గురువు లఘువు గురువు సరిపోయింది కదా మొత్తం. ఇప్పుడు ఈ ఘనాలు ఏ పద్యానికి సంబంధించినవి? చన నజబజర చంపకమాలకి సంబంధించినది. సో చంపకమాల పద్యానికి సంబంధించింది అన్నమాట ఈ పాదం. ఇప్పుడు ఆన్సర్ ఏం రాయాలి? ఇది చంపక మాల అనే పద్యానికి చెందినది అని రాయాలి. అని రాయకపోతే ఇది రాయకపోతే మార్క్ పడుతుంది. చూసుకోండి, 2 మార్క్స్. నెక్స్ట్ వన్. ఓకే, నెక్స్ట్ పాదం ఇక్కడ ఇచ్చాడు. సో దీన్ని మనము విభజన చేసేద్దాం. 3 అక్షరాల కింద విభజన చేయాలి. గుర్తుంది కదా. యు రాపు, దేశమే, ఖ డల, హూన కి, రాటపు, లిం చు లే. ఇది మిగిలినంతా కూడా యాస్టిజ్ అలాగా. ఓకే, ఇప్పుడు ఏది లఘువు ఏది గురువు ఒకసారి గుర్తించేద్దాం. యు అనే దీర్ఘం ఉంది కాబట్టి గురువు, రా అనేది లఘువు, పు అనేది లఘువు, దే అనేది గురువు, స అనేది లఘువు, మే అనేది లఘువు. లఘువు కాదు ఇది. ఓకేనా? ఇది లఘువు ఎందుకు కాదంటే కనుక మామూలుగా లఘువే, కానీ ఇక్కడ కావత్తు ఇక్కడ చేరిపోద్ది. కావత్తు పక్కకి చేరిపోద్ది కాబట్టి ఇది గురువు కింద మారుతుంది. కా ఒకటే ఏమవుద్ది? లఘువు. డా ఒకటే లఘువు, లా ఒకటే లఘువు. ఓకే, హూ అని ఉంది కాబట్టి గురువు, దీర్ఘం ఉంది కాబట్టి. నా అనేది లఘువు, కి అనేది లఘువు, రా అనేది గురువు, దీర్ఘం ఉంది కాబట్టి. టా అనేది లఘువు, పు అనేది లఘువు, లిం అనేది గురువు, చు అనేది లఘువు, లే అనేది గురువు, డా అనేది లఘువు, యా అనేది గురువు. ఓకేనా? ఏది గురువు ఏది లఘువు కూడా మనం చెప్పేసాము. ఇప్పుడు ఏ పద్య పదానికి చెందిందో చూసేద్దాం. గురువు లఘువు లఘువు. ఇదిగోండి, గురువు లఘువు లఘువు అంటే బా. బాతో స్టార్ట్ అయ్యి గణాలు ఏమున్నాయి మనకి? బరణ, బబ, రవ. చూడండి, బా ఏం వచ్చింది? గురువు లఘువు లఘువు, గురువు లఘువు లఘువు, గురువు లఘువు లఘువు. సాటిస్ఫై అయిపోయిందా? ఇప్పుడు రా చూద్దాం. గురువు లఘువు గురువు, గురువు లఘువు గురువు, నా గురువు గురువు గురువు, సారీ లఘువు లఘువు లఘువు. సరిపోయింది కదా, అంతా సరిపోయింది. ఇక లాస్ట్ ఏముంటుంది రాసేయాలి, వా అనేది ఉండదు. ఓకేనా? ఇప్పుడు భరణ బబరవ అనే గణాలు ఏ పద్య పదానికి చెందినవి? ఓ బా.
భరణ భవరం అంటే ఉత్పలమాల. ఇక్కడ ఇది ఉత్పలమాల అనే పద్యానికి చెందినది అని రాయాలి. ఓకే ఫ్రెండ్స్. ఇప్పటివరకు నేను ఎగ్జాంపుల్స్ చెప్పాను కదా! అంటే 5 పేపర్‌లకు సంబంధించి అన్నీ కూడా నేను చేస్తానని చెప్పాను. సో, 5 పేపర్‌లు కూడా చెప్పాను. అంటే 4 చెప్పినప్పటికీ ఇంకో దాంట్లో రిపీట్ ఉంది కాబట్టి నేను చెప్పలేదు. రిపీట్ చేయలేదు. సో, మీకోసం ఇప్పుడు ఇక్కడ బోర్డ్ మీద ఒకటి రాశాను నేను. ఒక పాదం రాశాను. ఈ పాదాన్ని మీరు జాగ్రత్తగా చూసి నోట్ చేసుకునో లేదా స్క్రీన్‌షాట్ తీసుకునో దీన్ని మీరు సొంతంగా ఇప్పటివరకు నేను చెప్పాను కాబట్టి ఇప్పుడు మీరు సొంతంగా నేను చెప్పిన రూల్స్‌ని బట్టి, నేను చెప్పిన దాన్ని బట్టి మీకు ఎంతవరకు అర్థమైందో నాకు అర్థం కావాలి, మీకు అర్థం కావాలి కాబట్టి మీరు జాగ్రత్తగా ఇది చేసి రఫ్ నోట్స్‌లో ఇది ఏ పద్యానికి చెందిందో అంటే ఉత్పలమాలకి చెందిందా? చంపకమాలకి చెందిందా? శార్దూలానికి చెందిందా? మత్తెబానికి చెందిందా? అనేది మీరు గుర్తించి కామెంట్ బాక్స్‌లో ఆన్సర్ కామెంట్ చేయండి. చూద్దాం అసలు ఎంతమంది దీన్ని విన్నారో, ఎంతమంది దీన్ని ప్రాక్టీస్ చేసి దీన్ని ఆన్సర్ కనిపెట్టారో చూద్దాం. మీరు ఆన్సర్ వచ్చినోళ్ళందరూ కూడా తప్పైనా, రైట్ అయినా కూడా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఓకేనా ఫ్రెండ్స్? మీరు రాసుకుంటే రాసుకోండి ఒకసారి. లేదా స్క్రీన్‌షాట్ తీసుకోండి మొత్తం అంతా కూడా. ఈ ఆ చక్రం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ టేబుల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ బాక్స్‌లో ఉన్నది కూడా. ఈ 2 కూడా మీరు బై హార్ట్ చేయాలి. ఎగ్జామ్‌లో మాత్రం అది రాయొచ్చు. ఇది రాయకూడదు. ఓకేనా? 2 మార్క్స్. ఇది విభజన చేసిన తర్వాత ఇక్కడ ఇది డాష్ పద్యానికి సంబంధించినది లేదా చెందినది అని రాయాలి. అలా రాస్తేనే మార్క్ పడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇలాంటివి మొత్తం అన్నీ కూడా అన్ని గ్రామర్ పార్ట్స్ కూడా నేను తెలుగుకి సంబంధించి చేస్తాను. సో, మీరందరూ కూడా మన బ్యాక్‌లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానెల్‌ని చెక్ చేస్తా ఉండండి. అలాగే ఇన్‌స్టాగ్రామ్ ఒకటి క్రియేట్ చేశాను నేను మన బ్యాక్‌లాగ్స్ బాబాయ్‌కి సంబంధించి. ఎవరికైతే మీకు ఇన్‌స్టాగ్రామ్ ఉందో దయచేసి వెంటనే మీరు వెళ్లి ఇన్‌స్టాగ్రామ్‌లో బ్యాక్‌లాగ్స్ బాబాయ్ అని సెర్చ్ చేస్తే వస్తది. మీరు ఫాలో అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్? మీకోసం మరిన్ని వీడియోలు చేస్తున్నాను కాబట్టి జస్ట్ నా కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఫాలో చేయండి ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా. ఓకేనా? వాట్సాప్ ఛానెల్ ఎవరైనా జాయిన్ అవ్వకుండా ఉంటే గనక డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. జాయిన్ అవ్వండి. ఒకవేళ డిస్క్రిప్షన్‌లో లింక్ పని చేయకపోతే కామెంట్‌లో వాట్సాప్ లింక్ అని కామెంట్ చేయండి. నేను లింక్ పెడతాను. ఓకేనా? జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. థాంక్ యూ.